నమస్తే, వెల్కమ్ టు రియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆగస్టు 15వ తారీఖు 1975 ఈ డేట్ చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఎక్కడో లింక్ ఉందని చెప్పేసి అనిపిస్తుంది. అయితే 2025 ఆగస్టు 15వ తారీఖున అట్టహాసంగా ఒక పెద్ద సన్మాన సభ జరగబోతుందని కొంత వార్తలు వస్తూ ఉంటే, దీనికి సంబంధించి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కెరియర్లో ఒక ముఖ్యమైన దినంగా ఇది జరగబోతుందని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఎలాంటి అనౌన్స్మెంట్ రాబోతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పాలంటే 1975 చిరంజీవి గారి కెరీర్ కానీ రజనీకాంత్ కెరీర్ కానీ ఇంచుమించు 2 సంవత్సరాల గ్యాపులతోనే స్టార్ట్ అయ్యని చెప్పాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే 2 ఏళ్ళు సీనియర్ అని చెప్పాల్సి వస్తుంది రజనీకాంత్. ఎందుకంటే మోహన్ బాబు రజనీకాంత్ గారు కూడా సమకాలికలే. ఒక విధంగా చెప్పాలంటే స్ట్రగుల్ అయిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో. అవకాశాలు రావా, ఎప్పుడు వస్తాయి అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో ట్రైనింగ్ అయిన తర్వాత బాలచంద్ర గారు అవకాశం ఇచ్చారు 1975 అపూర్వ రాగం కళ్యాణ్ సినిమాతో. ఆ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అయింది. అంటే దాదాపు వచ్చే ఆగస్టు 15కి ఆయనకి 50 years కెరీర్. ఈ లెక్కన ప్రకారం చూసుకుంటే మన బాలయ్య గారు ఆయనకన్నా సీనియర్. 1974లో బాలయ్య బాబు సినిమా స్టార్ట్ అయింది కాబట్టి ఆయనకి ముందు మనకి 50 ఏళ్ళకి సంబంధించిన ఉత్సవం మనం జరిగింది. కానీ ఏ హీరోకి జరగల. చిరంజీవి గారికి ఇంకా అవ్వలేదు, రజనీకాంత్ గారికి అవ్వాల. రజనీకాంత్ గారికి రేపు ఆగస్టులో ఆయనకి ఇదే సందర్భంగా ఖచ్చితంగా గ్రాండ్గా ఈవెంట్ చేయబోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఏంటంటే సోషల్ మీడియాలో రజనీకాంత్ గారు రిటైర్ అయిపోతున్నారు, సినిమాలకు స్వచ్ఛ చెప్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద వైఫ్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము ఇంతవరకు అసలు ఆ నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఖండించింది. అయితే ఖండించినా కానీ ఏదో విధంగా ఒక విధంగా ఈ 50 సంవత్సరాల వేడుకలో దీని మీద ఒక ఆయన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ఒక సినిమాల్లో కావచ్చు లేదా బయట కూడా చాలా హడావిడి జరిగింది. కానీ ఆయన చాలా లేట్ చేస్తూ ఆయన చెప్పినటువంటి వార్త ఏంటంటే, నేను ఎటువంటి రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత మళ్ళీ అదే తిరిగి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ప్రకటించడం, మళ్ళీ తర్వాత నా అనారోగ్య రీత్యా నేనైతే రాజకీయాల్లోకి రానని చెప్పారు. సో ఇలాగనే జరగబోతుందా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే మీరు అన్నట్టు ఇందాక రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారు, అది ఆగస్టు 15వ తారీఖున దీని గురించి చెప్పబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే సినిమా జీవితానికి అయితే స్వచ్ఛ చెప్పే విషయం నిర్ణయం తీసుకోవచ్చు. రాజకీయాల పరంగా ఆయనకి ఆలోచన లేనే లేదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాల్లో జోలికి రాకూడదు ఆయన. కాకపోతే ఇప్పుడు 171వ సినిమా కూలీ సినిమా, అది రేపు ఆగస్టు రిలీజ్ కాబోతుంది. నేను అనుకోవడం ఆగస్టు 15కి వార్ 2 ఒకటిను ఈ కూలీ ఒకటి పోటీ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, నువ్వా నేననే రీతిలో. అక్కడ ఆ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా కెరీర్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆగస్టు 15కి కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక జైలర్ 2 అది 172 మూవీ. జైలర్ తర్వాత రజనీకాంత్ సినిమాల పరంగా ఇంకా ఏమీ కన్ఫర్మ్ అయితే అవ్వలా. భాష 2 ఉంటుందా లేకపోతే ఇంకోటి ఉంటుందా అనేది ఆ 3 సినిమాలు నేను అనుకోవడం 175 చేసుకుని ఆయన రిటైర్ అవుదామనే ఆలోచన ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలు, ఇంతవరకు చాలు. అక్కడ 170 ఏమైనా ఉంటే తర్వాత ఏమైనా క్యామియో రోల్స్ ఏమైనా చేసుకోవచ్చేమో, కానీ నేను అనుకోవడం అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క సినిమా దాదాపు 1 year అయినా మన యావరేజ్ 1 year వేసుకున్నా కానీ 2-3 ఏళ్లలో అయిపోద్ది. 175 అవుతుంది. అప్పుడు దాకా నేను అనుకోవడం 74 ఏళ్ల వయసులో 75 ఏళ్ల వయసులో హీరోలు సినిమాకి చేసే కెపాసిటీగా హీరోగా చేసే కెపాసిటీ హీరోలకు ఉంటుందని నేను అనుకోవట్లా. కాబట్టి ఆయన ఖచ్చితంగా రిటైర్మెంట్ అయితే త్వరలోనే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే 175వ సినిమా ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకోబోతున్నారని చెప్పి ఆయన కెరియర్లోనే సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసి భాష. సో భాష సినిమాకి సంబంధించి సీక్వెల్ 175 సినిమా మూవీ అని చెప్పేసి కూడా కొంతమంది ఫ్యాన్స్ ఇప్పటికీ అడుగుతున్నారు. సో అందరి ఎక్స్పెక్టేషన్ కూడా భాష 2 మీద ఉంది. సో ఖచ్చితంగా 175 సినిమా ఏదైతే ఉందో భాషకి సీక్వెల్ రాబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయనకు సంబంధించి రిటైర్మెంట్ ఏదైతే 175 మూవీకి నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నానని చెప్పి ఆగస్టు 15వ తారీఖున చెప్పబోతున్నారంటే ఏమంటారు? ఇప్పుడు భాషకి సీక్వెల్ చేయాల్సి వస్తే బాబా కూడా సీక్వెల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బాబా సినిమా టైంలో ఆయన ఒక మాట అన్నాడు, ఇదే నా ఆఖరి సినిమా అని చెప్పి. నేనే విన్నాది ఆయన అన్నాడు, నేను విన్నాను కూడా. ఆ తర్వాత చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలు చేసి హిట్ సినిమా చేసి మానేద్దాం అనుకుంటారు. ఇదేంటంటే సినిమా ఫీల్డ్ అనేది జోతంతో సమానం. ఒక ఆట కొట్టేసిన తర్వాత మానేద్దాం, ఇక ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాం, పోయినాయి వచ్చి ఇది అంతా అనుకుంటారు. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సినిమా ఫీల్డ్ కూడా అలాంటిదే.
ఇప్పుడు భాష చేసి బాబా చేసి, ఎందుకంటే ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అవుద్ది. ఆయన స్పిరిచువల్ లైఫ్ని ఫుల్ఫిల్ చేయాలంటే బాబా కూడా సెకండ్ 2 సినిమాలు చేసుకుంటే భాష 2 బాబా చేసుకుని కమల్ హాసన్ మల్టీ స్టారర్గా, ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి చాలా కాలం తర్వాత మల్టీ స్టార్ సినిమా కమల్ హాసన్ చేసి రిటైర్ అయిపోవచ్చు. ఈ 3 సినిమాలు చేసుకుంటే ఆయన హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. సో సాధారణంగా తమిళనాడు మాత్రం ఓ సినీ ఇండస్ట్రీకి కొంచెం రజనీకాంత్ గారు ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే అది తీరని లోటు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే విజయ్ ఆల్రెడీ రిటైర్ అయిపోయారు, రాజకీయాలకు వెళ్ళిపోయారు కాబట్టి రిటైర్మెంట్ అయిపోయినట్టేనండి. ఇక రజనీకాంత్ గారు వెళ్ళిపోయారంటే అక్కడ ఒక విధంగా చెప్పాలంటే లోటు ఉందని చెప్పాల్సి వస్తుంది. సూపర్ స్టార్స్ లేని లోటు. అజిత్ కూడా ఈ మధ్యన హిట్లు లేవు, ఆ పరిస్థితిలోనే ఉంది. ఒక అజిత్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మిగతా సూర్య కానీ హిట్లు రావట్లా. అది హీరోల పరంగా చాలా లోటు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక మనవడు రజనీకాంత్ గారు మనవడు వచ్చి హీరో అవ్వాలంటే చాలా టైం పట్టే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్టు 15వ తారీఖున ఎలాంటి సభ జరగబోతుంది, దాంట్లో రజనీకాంత్ గారి సినిమాకి సంబంధించి స్వస్తి చెప్పబోతున్నారా లేదా అనే ప్రకటన వస్తుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.